నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతానికి ఇంకొక పేరు జయ. సో మహాభారతాన్ని పూర్తిగా చదవలేని వాళ్ళు 8800 శ్లోకాలు చదివితే మనకు ధర్మం అర్థమవుతుంది. దాని తర్వాత 24,000 శ్లోకాలు భారతం, అంటే పాండవుల జీవితాన్ని తెలుసుకుంటే మనకు భారతం అర్థమవుతుంది. తాత్వికంగా ధర్మార్థ కామ మోక్షములు ఎలా దొరకాలి, ఒక మనిషి ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి అర్థకామములు ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. అదే మన భారతీయ సంస్కృతి. సనాతనం అంటే ఇక్కడ దేవుడు కాదు ప్రధానం, ధర్మాన్ని అర్థకామములు పట్టుకుంటే మనిషి మోక్షం చేరుతాడనేది ఒక సందేశాన్ని వ్యాసుడు ఇచ్చాడు మనకి. అలాంటిది నాకు, అంటే వీళ్ళందరికంటే నేను వయసులో చాలా చిన్నవాడిని. మా గురువు గారు నేను ఎక్కువ శాతం బాంబే, ఢిల్లీలో పెరిగాను నేను. సో కాలేజ్, స్కూల్ అయిపోయిన తర్వాత సంధ్యావందనాది ఇవన్నీ క్రియలు నేర్పించడానికి నన్ను దగ్గరే చెంబూరు, ఆ ఢిల్లీలో ఆర్కేపురం ఇలాంటి మఠాలకు పంపించేవాళ్ళు. అక్కడ నేర్చుకోవాలి, లేకపోతే కంప్లీట్ వెస్టర్నైజ్డ్ పర్సన్ అయిపోతారు అని మా తండ్రి గారు వాళ్ళు. నాకు ప్రేరణ ఎలా కలిగింది అసలు మహాభారతం అంటే, ఎప్పుడైనా ఒక మోడర్న్ స్కూల్లో మనం సివిలైజేషన్స్ గురించి మాట్లాడతాం. ఏమని? గ్రీక్ సివిలైజేషన్ అంటాం, రోమన్ సివిలైజేషన్ అంటాం. హిందూయిజంకి వచ్చేసరికి అది మిథాలజీ అంటాం. అదొక మిత్, అంటే జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. అలాగని చూసుకుంటే మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో మోసెస్ సీని క్రాస్ చేసింది కూడా అది అద్భుతంగా ఉంటుంది. అది ఆయన ఒక దండం పెడితే సీ 2 భాగాలుగా ఆయన రెడ్ సీ క్రాస్ అవుతాడు. అది మిత్ కాదు వాళ్ళకి, అది సివిలైజేషన్, అది ఒక హిస్టరీ వాళ్ళకి. మరి మనది మాత్రం మిథాలజీ ఎందుకయింది అనేది ఫస్ట్. అంటే ఎన్ని శాస్త్రాలు గురుముఖంగా నేర్చుకున్నా మనసులో ఒక సందేహం, అసలు ఇది నిజంగా జరిగిందా, లేకపోతే కేవలం మనం ఆ ధర్మంలో పుట్టాం కాబట్టి మనం నమ్ముతున్నామా అని. దీనికి నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, షికార్పుర రఘునాథరావు, a famous archaeologist who also published a book called The Lost Dwaraka. దాని మీద ఒక పెద్ద డాక్యుమెంటరీ కూడా ఉంది, ఇంటర్నేషనల్ ఛానల్స్ చేసింది. ఆయన మైసూర్ వాస్తవ్యుడు ఆయన. సో హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వర్క్ ఇన్ ఆర్కియాలజీ. 1960s నుంచి 1980s వరకు ఆయన ద్వారక దగ్గర ఉన్న ప్రాంతం మెరైన్ ఆర్కియాలజీ చేసి ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. అప్పుడు భారతదేశ పరిస్థితి, మరి మన యొక్క ఎకానమీ అండ్ ఆల్, ఇట్ డిడ్ నాట్ కమ్ అవుట్. ఆఫ్టర్వర్డ్స్ ఇన్ 2025 అలోక్ త్రిపాఠి, హీఈస్ ఆల్సో అన్ ఆర్కియాలజిస్ట్, అండ్ ఆయన ద్వారక కృష్ణుడి టెంపుల్ గోమతి సముద్రంలో కలిసే చోట ఆల్మోస్ట్ ఒక 50 feet తవ్వితే 7 layers ఆఫ్ సివిలైజేషన్ బయటకు వచ్చింది. స్టిల్ ద్వారక కృష్ణుడు వెళ్తున్నప్పటి నుంచి కుశస్థలి, అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ వరకు సివిలైజేషన్స్ మార్క్స్తో సహా మీరు ఇవన్నీ యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. అంటే ఇది మన హిస్టరీ. సో ఈ హిస్టరీని మనం ఇమీడియట్ హిస్టరీ చూస్తాం. ఏమిటి అంటే మొహమ్మద్ గోరీ, గజ్నీ, లేకపోతే ఇంకా ముందుకెళ్తే క్రైస్టు, ఆ మధ్యలో మొహమ్మద్ ప్రవర్త. సో దానికి ముందేం జరిగింది? సో బుద్ధ ముందేం జరిగింది? అసలు అది మనం ఎప్పుడు పట్టించుకోలేదు. 3000 BC, దట్ వాజ్ అ టైమ్ వెన్ కలియుగా స్టార్టెడ్. ఇవాళ నుంచి 5,000 సంవత్సరాల కిందట కలియుగం ప్రవేశించిందని మనం అనుకుంటాం. 3000 BCలో కృష్ణుడు మనం నడిచిన ఈ నేల మీదనే తిరిగాడు. దట్ ఈస్ అ కాంక్రీట్ ఎవిడెన్స్ బికాస్ ఆఫ్ ద్వారక. సో కలియుగ ప్రవేశంలో 36 years కృష్ణుడు కూడా ఉన్నాడు. ఏ రోజైతే దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయాడో కలి ప్రవేశం అక్కడే జరిగింది. సశరీరంగా కలిపురుషుడు పడిపోయి తాత్వికంగా కలి ఎంటర్ అయిపోయింది. కానీ అతను తన ప్రభావాన్ని చూపించలేకపోతున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా భూమి మీద ఉన్నాడు కాబట్టి, భూభారహరణం అనే ఒక ప్రక్రియ చేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి. రాముడు ధర్మాన్ని ఆచరిస్తాడు, అందుకే ధర్మ పట్టాభిషేకం రాముడికి జరుగుతుంది. కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని స్థాపిస్తాడు, అందుకే ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తాడు. తను స్వయంగా పట్టాభిషేకం చేసుకోడు. ఆయన కింగ్ మేకర్ అనమాట. సో హీఈస్ లైక్ గాడ్. మీ గాడ్ ఫాదర్ సినిమాలో ద క్యారెక్టర్ దట్ యు సీ, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ కృష్ణ ఈస్. సో మన హిస్టరీని మనకి ఒక మిథాలజీ అని చెప్పి జస్ట్ ఒక 1500 years, అంటే క్రైస్ట్ ముందు జరిగిన హిస్టరీని మనం తవ్వి చూస్తే
ఫస్ట్ యూనివర్సిటీ ఏంటి? మనందరికీ ఏం గుర్తొస్తుంది? నలంద, తక్షశిల, ఇవే కదా గుర్తొస్తాయి అందరికీ. అసలు మన ఫస్ట్ యూనివర్సిటీ అనేది నైమిషారణ్యంలో ఉంది. ఆ నైమిషారణ్యంలో మీరు ఏ పురాణం చదివినా సూత గోస్వామి సౌనకాది మునులకు చెప్తుండగా అని పురాణం మొదలవుతుంది. అది గణపతి మీరు చేసే పూజ దగ్గర నుంచి. సో వ్యాసుడు కలియుగంలో ఉన్న మనుషులకు ఇంత వేదం, ఇన్ని ఉపనిషత్తులు, వేదాంత సారాలన్నీ అర్థం కావు కాబట్టి కేవలం మహాభారతం ఒకటే, దానికి ఇలభాగం హరివంశం, అందులో అంతర్భాగమే భగవద్గీత, ఇది ఒక్కటి కరెక్ట్గా తెలుసుకుంటే మనిషి బ్రతకడం తెలుసుకుంటాడు అనే ఒక విషయాన్ని కలియుగంలో ఉన్న మనుషులందరికీ ఇవ్వటానికి ఇంత పెద్ద ప్రయత్నం చేశాడు. అండ్ వన్ ఆఫ్ ద మార్వెలస్ స్క్రీన్ ప్లే అది. ఎందుకంటే నాకు అలాంటి ఒక బుక్, అంటే సినిమా పిచ్చి ఉన్న వాళ్ళందరికీ అసలు మహాభారతంలో వ్యాసుడు డీకోడ్ చేస్తున్న స్క్రీన్ ప్లే చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది మనకు వ్యాసుడిది. సో మన హిస్టరీని మనం ఎప్పుడైతే మర్చిపోతామో మనకి దాని ఇంపార్టెన్స్ తెలియదు. ప్లస్ నేను ప్రపంచంలో చాలా దేశాలకి బికాజ్ ఆఫ్ మై వర్క్ నేను ట్రావెల్ చేసిన తర్వాత ఒక్క యునీక్నెస్ ఏంటంటే ఫ్యామిలీ కల్చర్స్ అనేవి ఏ దేశంలో కూడా మీకు భారతదేశంలో ఉన్నంత ఫ్యామిలీ కల్చర్స్ కనపడవు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి రామాయణ మహాభారతాలు వాళ్ళ జీవనానికి ఒక ఆధారం. అందుకనే హిందువుల్లో ఎందరో దేవుళ్ళు ఉంటారు. దేవుడు ఎవరు అనేది ప్రధానం కాదు, మనిషి ఎలా బ్రతకాలి, అసలు ధర్మం అంటే ఏమిటి అనేది ప్రధానం. మళ్ళీ ధర్మం అనేది పొద్దున ఒక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం, రాత్రి ఒక ధర్మం, గృహస్థకు ఒక ధర్మం, బ్రహ్మచారికి ఒక ధర్మం, ఉపాధ్యాయుడికి ఒక ధర్మం, విద్యార్థికి ఒక ధర్మం. ధర్మం మారుతూ ఉంటుంది, సత్యం మాత్రమే మారదు. అలాంటి ధర్మాచరణ అనేది ఒక మనిషి నేర్చుకుంటే మన జీవితాల్లో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి. ఒక చిన్న ఉదాహరణ మీకు ఎలాగా అంటే, గామావిశ్యచ భూతాని ధారయామ్యహమౌజస పుష్ణామి ఔషధీ సర్వాహ సోమో భూత్వ రసాత్మక. 15వ అధ్యాయంలో భగవద్గీత శ్లోకం. ఏమని చెప్తున్నాడు కృష్ణుడు? నేను ఈ ప్రకృతిలో భూమి లోపల ప్రవేశించి ఓజస్సును పెంచుతాను. అలా మనం తినే ప్రతి వెజిటబుల్లో, ఫ్రూటో ఔషధీ గుణములను పెంచుతానంటే టేస్ట్ని ఇస్తానని చెప్తున్నాడు. ఇవాళ మనం ఈ సూర్యకిరణాలు లేకుండా ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా మనం ఫ్రూట్స్, మన వెజిటబుల్స్ అంతా కూడా ఏమంటారు దాన్ని, సో దాంట్లో పెంచుతాం. వాటిలో టేస్ట్ ఏది ఉండదు. సో మనకి ఇప్పటికీ సైన్స్కి తెలియదు, ఫోటోసింథసిస్ వల్ల మాత్రమే ఒక వెజిటబుల్, ఒక ప్లాంట్ గ్రో అవుతుందని మనం అనుకుంటాం. కానీ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, కేవలం చంద్రుడి యొక్క స్పర్శ, చంద్రకిరణ స్పర్శ చేతనే మీరు తినే బీరకాయకి, మీరు తినే సొరకాయకి ఆ టేస్ట్ వస్తుంది. సో అలాంటిది మనం మన హిస్టరీని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఆ దేశంలో మిగతా కల్చర్ అనేది డిట్యూరేట్ అయిపోతూ ఉంటుంది. ఈ కుటుంబ వ్యవస్థ కూడా గడిచిన 10-20 ఇయర్స్లోనే డిట్యూరేట్ అవుతూ వస్తుంది. ఇలాంటి కుటుంబ వ్యవస్థ మనకి ఏ దేశంలోనూ కనపడదు. అంత స్ట్రాంగ్ పునాదిగా మనకి మన పూర్వీకులు, మన ఋషులైన వ్యాసుడు, వాల్మీకి ఇట్లాంటి వాళ్ళందరూ ఇచ్చారు. సో మోడ్రన్ పీపుల్కి మహాభారత రామాయణాల వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరికంటే ముందు ఏంటంటే సనాతన రిసర్జెన్స్ అనేది జరుగుతుంది. ఈ 2015 తర్వాత చాలా స్టేట్స్లో చాలామంది చాలా రకాల వీడియోలు చేసి మళ్ళీ మన యొక్క వైభవాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో భారతదేశానికి ఐ ఫీల్ దేర్ ఇస్ అ గోల్డెన్ ఏజ్ వేర్ వీ విల్ అండర్స్టాండ్ అవర్ శాస్త్రాస్ వెరీ వెల్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఫర్ అవర్ ఓన్ వెల్ బీయింగ్. సో అలాంటి ఒక ప్రయత్నంగా నాకు మహాభారతం అనేది, వెన్ ఐ వాంటెడ్ టు స్పీక్ మహాభారతం, దానికి ఆల్మోస్ట్ ఒక 4-5 బుక్స్ నేను తీసుకొని దాంట్లో రకరకాల ఏఐ టూల్స్ వాడాను. అసలు ఇది ఓపెన్గా మీకు చెప్పాలి, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో కోపైలట్, జెమినీ, చాట్ జీపీటీ ఇలాంటివి అన్నీ చాలా విగరస్లీ వాడి దాన్ని కన్సాలిడేటెడ్ వర్షన్ తీసుకురావడానికి చాలా కష్టపడేవాడిని. ఐ కంగ్రాచులేట్ సాగర్ గారు, బికాజ్ వ్యాస హృదయాన్ని చాలా తేలిగ్గా ఒక యాప్ రూపంలో తీసుకొచ్చారు. బట్ హీ వుడ్ హ్యావ్ ఆల్సో డన్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆయనే ఒక ఏఐ సంస్థ పెట్టి కాలిఫోర్నియాలో, హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఐటీ ఫీల్డ్. ఇవాళ అసలు ఒక వ్యక్తి లిపి యాప్స్లోకి వెళ్తే చాలా తేలిగ్గా ఒక్కొక్క క్యారెక్టర్ ఈజీగా అర్థం చేసుకోగలడు. ఇవాళ మనందరిలో చాలా మందికి డౌట్, కర్ణుడు మంచివాడా చెడ్డవాడా, గాంధారి శాపం నిజంగా ఫలించిందా ఫలించలేదా, భీముడు తిండిపోతా జ్ఞానవంతుడా, ఇలాంటివి ఎంతగానో రీసెర్చ్ చేసి తెలుసుకోవాల్సింది
లిపి యాప్లో వన్ ఆఫ్ ద మోస్ట్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ మహాభారతం నాకైతే కనపడింది. నేను చాలా చాలా యూనో లెవెల్స్లో దాన్ని స్క్రూటినైజ్ చేసి వ్యాలిడేట్ చేశాను అండ్ ఐఎమ్ హైలీ ఇంప్రెస్డ్ విత్ దిస్ రీసెర్చ్. సో రాబోయే తరాలకి నెక్స్ట్ జనరేషన్ ఐ ఫీల్ దేర్ ఈస్ అ బ్రైట్ ఏజ్. దెర్ వాజ్ వన్ డెవలపింగ్ ఏజ్, బేబీ బూమర్స్ అంటే నా తల్లిదండ్రులందరూ కూడా 60s 70sలో పెరిగిన వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ అంత తెలియదు. ఎందుకంటే భారతదేశం ఎకానమీ ఎవ్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో పుట్టిన ప్రతివాడు ఈజ్ అ బేబీ బూమర్. అది మన దేశంలో 1960s 70sలో వచ్చింది. నౌ ఇట్ ఈస్ అ గోల్డెన్ టైమ్. ఇట్ ఈస్ అ టైమ్ వేర్ వీ ఇన్వెస్ట్ ఆన్ అవర్ కల్చర్, we invest on our heritage, and we invest on Mahabharata Ramayanas for our life transformation. Thank you so much, Sagar and Singaraj Garu, for doing this marvelous work. Hare Krishna.